స్పందించారు. రేవంత్ తాటాకు చప్పులకు భయపడం, ఫోన్ ట్యాపింగ్పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టమంట. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు, కేసులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం. మీడియాతో చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనపై లెక్కలేని కేసులు పెట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా మాపై కేసులంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పులకు మేము భయపడేది లేదు, నోటీసులు కేసులు లెక్క పెట్టేది లేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని, అధికారంలోకి వచ్చాక గేట్లు రూట్లు మార్చినా కలిసి రాలేదన్న భావనతో సచివాలయానికి రావడమే మానేశారని ఆరోపించారు. అందుకే జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. తప్పు చేసినందునే సీఎం సహా అరడజను మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పొద్దని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తమకు అలాంటి అవకాశం ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను 2-3 రోజులకే పరిమితం చేయకుండా 15 రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వానికి 10,000 కోట్లు అప్పిచ్చిన మధ్యవర్తికి 180 కోట్ల కమిషన్ ఇచ్చామని అసెంబ్లీలోనే చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. పదోన్నతుల కోసం, రేవంత్ రెడ్డి మెప్పు కోసం తప్పు చేస్తే తీవ్రంగా నష్టపోతారని పోలీసులను హెచ్చరించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక వారందరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో పోలీసు అధికారులు పట్టిన గతే వారికి పడుతుందని హెచ్చరించారండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక రాజకీయంగా మీరు కొట్టుకుని ఇక పోలీసులు మీరు వాడుకున్నారుగా. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డైరెక్ట్ ఉన్నతాధికారులనే వాడుకుని మీరు చేసిన భాగవతం అంతా ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు చెయ్యలేదు అనడానికి లేదు. ఇక ఇప్పుడు చెయ్యలేదు, మాకు తెలియదు, మాకు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది లేదు. ఎందుకంటే అధికారులకి ఎంతో బలమైన ఆధారాలు లేదంటే ఎంతో బలమైన కారణాలు ఉంటేనే వాళ్ళ ఆ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. లేకపోతే అధికారులు ఆ విషయాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆలోచన, ఫోన్ ట్యాపింగ్ వినాలన్న ఆలోచన? ఎవరో ఇక దాని పైన ఉన్న వాళ్ళు ఇక ముఖ్యమంత్రి స్థాయిలోనో లేకపోతే మంత్రుల స్థాయిలో నుంచో ప్రెజర్ వస్తే తప్పితే కనీసం వాళ్ళు దానికి పాల్పడే పరిస్థితి ఉండదు. ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన వాళ్ళు మీరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయట్లేదు అన్నట్లు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ అసలు మొదలు పెట్టిందే మీరు కదా. తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టిందే మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దొంగని దొంగ అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఇక మీరు చేసిన రాజకీయం ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఏమి కొత్త రాజకీయాలు చేయట్లేదు, మీరు చేసిందే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళ పిచ్చోళ్ళు. ఎందుకు? ఇక మీలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి అసలు సమస్యలు పక్కన పెట్టి మీ పర్సనల్ ఎజెండాని, మీ పర్సనల్ సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే ప్రజలు చూస్తున్నారు. చూడు, వీళ్ళు పిచ్చోళ్ళు. ఇక ఎందుకు? అంతే కదా. మీలాంటి వాళ్ళని ఎన్నుకోవడం వల్ల రూపాయి ఉపయోగం లేకపోగా మళ్ళీ ఇలాంటివి ఇక డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అదిగో కేసీఆర్ అరెస్ట్ అవుతున్నాడని కాంగ్రెస్ వాళ్ళు, ఇదిగో మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము భయపడేది లేదని మీరు ఈ కథలకు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలకు అసలు కావాల్సినవి ఏందనేది మాట్లాడే ఒక్కళ్ళు లేడు. ఇప్పుడు ఒక్క నాయకుడు లేడు. ఇప్పుడు
ఇప్పుడు అసలే బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో అసలు ప్రజలు లేరు. వాస్తవం ఇది. ఇప్పుడు కాంగ్రెస్ని కావచ్చు, బీఆర్ఎస్ని కావచ్చు, బీజేపీని కావచ్చు, అసలు నమ్మేటట్టు లేదు ఇప్పుడు ప్రజలు. ఇక బీజేపీ అనేది ఇక లెక్కలో లేని పరిస్థితి. అది రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు ప్రజలు. ఇక సర్పంచులు ఇక తప్పదన్నట్టు వేసిరు కానీ ఓట్లు. ఇప్పుడు అట్లా దాన్ని బట్టి చూసుకున్నా కూడా బీఆర్ఎస్ని అసలు కనీసం దేకే పరిస్థితిలో కూడా లేదు ప్రజలు. ఇంకా మనం ఇదే రాజకీయం కంటిన్యూ చేస్తామంటే ఇక ప్రజలు పక్కకు పెడతారు. ఇక పార్టీ మూసుకోవాల్సిన పరిస్థితి, కారు షెడ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక బండి సంజయ్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్ర బయట పెట్టాలంట. కేసీఆర్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం సబబే అంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేక పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేలుస్తారా అన్నది అనుమానమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్నారని తప్పితే చర్యలు లేవు. ఈ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్ ఎపిసోడ్లు అయిపోయాయి కానీ కేసు మాత్రం సాగుతూనే ఉంది. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. బడా పారిశ్రామికవేత్తలను నాయకులను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేసిన వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలి. ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయట పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తనతో పాటు పలువురు అగ్ర నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ తన కూతురు అల్లుడులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని దుయ్యబట్టారు. కాగా అల్లుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన బిడ్డ కవితకు కేసీఆర్ మొదట సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కన్ నరసింహులు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు ఎవరు చేసినా పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇక అంతే, ఇక ఒక వార్త వచ్చిందంటే ఇక అన్ని పార్టీలు ఇక దాని మీద, ఈ ఫోన్ ట్యాపింగ్ వార్త మీద బండి సంజయ్ స్పందిస్తారు, హరీష్ రావు స్పందిస్తారు, ఇంకొకరు స్పందిస్తారు. ఫుడ్ పాయిజన్ మీద మాట్లాడేటోళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కరు లేడు. ఫుడ్ పాయిజన్ మీద మాట్లాడేటోళ్ళు అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది దాని మీద ధర్నాలు చేయరు? చెక్ చేయండి వెళ్ళి. మీ ఎంపీలు అందరూ కూడా ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో గురుకుల పాఠశాలను ఒకసారి సందర్శించండి మీరు పోయి. ఎందుకు జరుగుతుంది ఫుడ్ పాయిజన్? ఇది లేదు. ఇక ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇంకొకటో లేకపోతే హిందుత్వ అంశాల గురించి మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులు మాత్రం కాపాడే పరిస్థితి ఒక్కడ లేడు కేంద్ర ప్రభుత్వం నుంచి.